ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్తారు. ట్యాప్ ఓపెన్ చేస్తారు. కానీ ఒక్క నీటి పొట్టు కూడా రావడం లేదు. మళ్ళీ ట్రై చేస్తారు. మళ్ళీ అదే పరిస్థితి. బయటకు వెళ్తే నదులు కనిపించవు. సముద్రాలు కనిపించవు. ఆకాశంలో మేఘాలు కూడా లేవు. అంటే అర్త్ మీద ఒక్క చుక్క నీరు కూడా లేకపోతే మనం సినిమాలో చూసే కంటే ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే 72 గంటల్లోనే అర్త్ మీద జీవితం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, నీరు లేకపోతే నిజంగా ఏమవుతుంది? మనం ఎంత రోజులు బతకగలం? ఇంకా ముఖ్యంగా అర్త్ మీద నీటి మొదటిగా ఎలా వచ్చింది? ఈ వీడియోలో మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అర్త్ మీద జీవితం అంతా ఒక చిన్న విషయం మీదే ఆధారపడి ఉంది. అదే వాటర్. మన బాడీలోని సుమారు 60% నీరు ఉంటుంది. మనకు తెలియకుండా బాడీలో జరుగుతున్న చాలా ప్రాసెస్ అన్ని నీటిపైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. ఉదాహరణకి బాడీ టెంపరేచర్ కంట్రోల్, న్యూట్రియంట్ ట్రాన్స్పోర్ట్, సెల్యులర్ రియాక్షన్, బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ వాటర్ లేకపోతే ఇన్స్టాంట్గా డిస్టర్బ్ అవుతాయి. అందుకే అర్త్ మీద నీరు ఒక్కసారిగా డిసపియర్ అయితే మొదట ఇంపాక్ట్ పడేది హ్యూమన్స్ మీదే. నార్మల్ కండిషన్లో మనిషి 3 నుంచి 4 రోజులు మాత్రమే నీరు లేకుండా బతకగలడు. అది కూడా టెంపరేచర్ ఎక్కువ లేకపోతేనే. హీట్ ఎక్కువగా ఉంటే 2 రోజుల్లోనే బాడీ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొదటిగా వచ్చే సిమ్టమ్స్ ఇవే. మౌత్ డ్రై అవుతుంది, సెవర్ థ్రస్ట్ పుట్టుతుంది, హెడ్ఏక్ అంటే తలనొప్పి వస్తుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అంటే మైండ్ సరిగా పని చేయదు. కొంచెం సమయం తర్వాత బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, బాడీలో టాక్సిన్స్ బిల్డప్ అవుతుంటాయి, చివరికి ఆర్గన్స్ షట్ డౌన్ అవుతాయి. అంటే అర్త్ మీద నీరు ఒక్కసారిగా మాయమైతే కొన్ని రోజుల్లోని బిలియన్ ఆఫ్ పీపుల్ సర్వైవ్ కాలేరు. మనుషులు మాత్రమే కాదు, అర్త్ మీద ఉన్న ప్రతి జీవి నీటిపైనే డిపెండ్ అవుతుంది. జంతువులు కూడా హైడ్రేషన్ కోసం నీరు కావాలి. నీరు లేకపోతే చాలా జంతువులు కొద్ది గంటల్లోనే వీక్ అవుతాయి, కొన్ని రోజుల్లో చనిపోతాయి. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, ప్లాంట్స్కి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ నీరు లేకుండా జరగదు. ఫోటోసింథసిస్ లేకపోతే ప్లాంట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేవు. ప్లాంట్స్ డెడ్ అవుతాయి. ప్లాంట్స్ డెడ్ అయితే అనిమల్స్కి ఫుడ్ ఉండదు. అంటే ఫుడ్ చైన్ పూర్తిగా బ్రేక్ అవుతుంది. అర్త్ మీద ఉన్న నీటిలో 97% ఓషియన్లోనే ఉంటుంది. ఒక్కసారిగా ఓషియన్ డిసపియర్ అయ్యాయి అంటే ఊహించండి. అప్పుడు ఫిషెస్, కోరల్ రీఫ్స్, వేల్స్, షార్క్స్, ప్లాంక్టన్ ఇవన్నీ ఇన్స్టెంట్గా ఎగ్జిస్టెంట్ అవుతాయి. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఓషియన్లో ఉన్న పెన్నీ ప్లాంక్టన్ ఆర్గానిజం అర్త్ ఆక్సిజన్లో పెద్ద భాగాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి లేకపోతే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్స్ లెవెల్ కూడా డిక్రీజ్ అవుతాయి. అంటే అర్త్ స్లోలీ బ్రీతబుల్ ప్లానెట్గా కాకపోవచ్చు. నీరు అర్త్ క్లైమేట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓషియన్స్ హీట్ని అబ్జర్వ్ చేసి ప్లానెట్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తాయి. కానీ నీరు లేకపోతే అర్త్ క్లైమేట్ ఎక్స్ట్రీమ్ అవుతుంది. అంటే డే టైంలో టెంపరేచర్ 70°C వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే నైట్ టైంలో టెంపరేచర్ -100°C వరకు ఉంది. అంటే ఒక అర్త్ మార్స్ లాంటి డెజర్ట్ ప్లానెట్గా మారుతుంది. విండ్ స్ట్రోమ్స్, డస్ట్ స్ట్రోమ్స్ ప్లానెట్ని పూర్తిగా కవర్ చేస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ కూడా ఉంది. సైంటిస్టుల ప్రకారం అర్త్ ఫార్మేషన్ టైంలో వాటర్ చాలా తక్కువగా ఉండేది. తర్వాత బిలియన్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఐస్ కామెట్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ అర్త్ని హిట్ చేశాయి. ఆ ఆస్ట్రాయిడ్లో ఐస్ ఉండేది. ఆ ఐస్ మెల్ట్ అయ్యి స్లోగా ఓషియన్స్ ఫార్మ్ అయ్యాయి. అంటే మన ఓషియన్స్ ఒక విధంగా స్పేస్ గిఫ్ట్ అన్నమాట. మనం రోజు తాగుతున్న నీరు సాధారణంగా కనిపిస్తుంది, కానీ నిజానికి అర్త్ మీద జీవితాన్ని కొనసాగించడానికి కారణం అదే. వాటర్ లేకపోతే హ్యూమన్స్ సర్వైవ్ కాలేరు, ప్లాంట్స్ గ్రో కావు, అనిమల్స్ ఎగ్జిస్టెంట్ అవ్వలేవు, క్లైమేట్ కొలాప్స్ అవుతుంది. అంటే అర్త్ మీద లైఫ్ అనే కాన్సెప్టే ఉండదు. అందుకే మనకు ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం. ఎందుకంటే మనకు కనిపించే ఈ చిన్న వాటర్ డ్రాప్ నిజానికి ఎంటైర్ ప్లానెట్ని సస్టైన్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా వస్తూ ఉంటాయి.